ఎన్ని సందర్భాలు లేవు? ఒక తల్లి తన కుమారుడికి అట్టిపండ్ల విషయం కలిపి పెట్టేసింది. కారణం ఏంటో తెలుసా? ఆ అపవిత్రమైనటువంటి జీవితం, అక్రమైన జీవితం ఆ కుమారుడు చూశాడట. తన భర్తకి ఎక్కడ చెప్పేస్తారని చెప్పి ఆ కుమారుడికి అడగ తెచ్చింది. ఎలాంటి దినాల్లో మనం నివసిస్తున్నాం? ఎక్కడ తెలిసిన ఈరోజున తల్లి ప్రేమలో కూడా అరమరకలు కనబడుతున్నాయి. తండ్రి ప్రేమలో కూడా అరమరకలు కనబడుతున్నాయి. తండ్రి ప్రేమలో, తల్లి ప్రేమలో షార్టేజెస్ కనబడుతున్నాయి, లిమిటేషన్స్ కనబడుతున్నాయి, కండిషనల్ లవ్ చూస్తున్నాం. కానీ యేసే ప్రేమలో అవి కండిషన్స్ ఉన్నాయా? యేసే ప్రేమలో షార్టేజెస్ ఉన్నాయా? యేసే ప్రేమ అరమరకలు ఉన్నాయా? యేసే ప్రేమ శాశ్వతమైన ప్రేమ. సొంతం చెప్పండి. ఇప్పుడు చెప్పాలి. చాలా మంది నాన్ క్రిస్టియన్స్ ఒప్పుకోరు. దేవుడి ప్రేమ అది అంటారు, తల్లిదండ్రులు కూడా చాలా ప్రేమిస్తారు కదా అంటే ఇప్పుడు చెప్పలేకపోతున్నాం. తల్లులు కూడా సరిగ్గా ప్రేమించిన పరిస్థితుల్లో మనం జీవిస్తా ఉన్నాం. వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించే తల్లులు కూడా ఉంటున్నారు అనే విషయం నాకు అర్థమవుతుంది. కమాన్ చర్చ్. ఇప్పుడు రాహాబులో 4 ప్రాముఖ్యమైన దుర్లక్షణాలు మనం చూసాం. ఏంటి? రాహాబు ఎవరు? వేశ్య. రెండోది అహంకారం. పేరేంటి? అమ్మగారి పేరు అహంకారం, గర్వం. ఎందుకంటే ఖచ్చితంగా అందంగా ఉంటుంది. సో మంచి శరీర సంవత్సరము, ఇంకా మాట చెప్పి చాలా బ్యూటిఫుల్ కదా, అందుని బట్టి గర్వం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆమెకి. మూడోది ఏంటి? ఆమె అమ్మోనియన్ జాతికి సంబంధించింది. నేను చాలా క్లిప్పింగ్స్ కూడా మీకు ప్రొజెక్ట్ చేస్తున్నాను, స్లైడ్స్ కూడా మీకు ఇస్తున్నాను. అమ్మోనియన్ జాతికి సంబంధించింది. అంటే అమ్మోనియన్ జాతి ఏంటి? శపించబడింది. ఇంక మాట చెప్పాలంటే అమ్మోనియన్ జాతి తిరుగుబాటు చేసినటువంటి జాతి, దేవుడిని ప్రేమించినటువంటి జాతి. ఇంక మాట అక్రమ సంపాదించుకుంటున్నాడు లేదు. నాలుగోదిగా ఈమెవరు? విగ్రహాధికారులు. నేను ప్రశ్న అడుగుతాను, ఇంత దుర్లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని దేవుడు దీవిస్తాడా?